ఉపాధ్యాయ మిత్రులకందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో సిఎస్సి సైట్లో మన పాఠశాలలో చదివేటువంటి స్టూడెంట్స్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్గా అంటే మనకు ఈ క్రోమ్ బ్రౌజర్లో సిఎస్సి సైట్ మనకి పూర్తిగా ఓపెన్ కాదు. మరి పూర్తిగా మనకు సిఎస్సి సైట్ ఓపెన్ కావాలంటే మనము క్రోమ్ బ్రౌజర్లో సెట్టింగ్స్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనము సిఎస్సి సైట్ యొక్క సైట్ని నేమ్ని ఎంటర్ చేయాలి. csc.ap.gov.in. మనకు ఈ విధంగా సిఎస్సి ఏపీ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు సిఎస్సి సైట్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి టైల్స్ అయితే కనిపించవు. కాబట్టి మనము ఈ క్రోమ్ బ్రౌజ్ సెట్టింగ్స్లో వెళ్ళి ఇక్కడ పైన టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము డెస్క్టాప్ సైట్ అనేటువంటిది ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి మనం వెళ్ళాలి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ యాక్సెసిబిలిటీ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ యాక్సెసిబిలిటీలో మనకు 100% ఉన్నట్లయితే మనకు సిఎస్సి సైట్లో ఆ ఆప్షన్స్ టైల్స్ అయితే కనిపించవు. కాబట్టి బిలో 100% మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు క్రోమ్ బ్రౌజర్లో సిఎస్సి సైట్ ఓపెన్ అవ్వడమే కాకుండా ఈ విధంగా పైన టైల్స్ హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఈ విధంగా మనకి టెట్, ఏపీఎంఎస్, మెగా టీఎస్సి ఇటువంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. తర్వాత మనము లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్లో ఇక్కడ మన స్కూల్ డైస్ కోడ్, అదేవిధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనకు సిఎస్సి సైట్లోకి వెళ్ళిన తర్వాత మనము సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్ను క్లిక్ చేయాలి. మరి ఈ సర్వీసెస్లో థర్డ్ టైల్ అయినటువంటి R3 సర్వీసెస్ను క్లిక్ చేయగానే ఇందులో మనకు స్టూడెంట్ సెర్చ్, టీచర్ సెర్చ్, ట్యాగింగ్ స్టూడెంట్స్, టోఫెల్, మెంటర్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. 5th ఆప్షన్ మనము స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేటువంటిది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా క్లాస్ వైజ్ ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ మనము క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే మనకు మన స్కూల్లో చదివేటువంటి పిల్లలు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. వ్యూ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు మన స్టూడెంట్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ అడ్మిషన్ నంబర్సు, వాళ్ళ యొక్క హైట్, వెయిట్, వాళ్ళ బిఎంఐ, తర్వాత ఆపార్ ఐడి, అదేవిధంగా పెన్ నంబర్, ఇటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రెస్ కార్డులో కనిపిస్తాయి. అదేవిధంగా పిల్లల యొక్క అటెండెన్స్ పర్సెంటేజు, ఏ నెలలో ఎంత శాతం వచ్చారనేటువంటిది, అదేవిధంగా FA1, FA2 మార్క్స్ స్లిప్ టెస్ట్ 35 మార్క్స్కు రిఫ్లెక్ట్ అయ్యాయి. అదేవిధంగా 10 మార్క్స్కు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇవన్నీ కూడా 5 మార్క్స్కు ఆటోమేటిక్గా సిఎస్సి సైట్లో అప్డేట్ చేశారు. మనము వీటిని డౌన్లోడ్ చేసుకొని వీటిని యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ కార్డులలో మనము వీటిని ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా వీటిని డౌన్లోడ్ చేసుకొని మనము ప్రోగ్రెస్ కార్డ్ని ఫిల్ చేసుకోవడము ఈజీ. లేకపోతే మనము
ఈ 35 మార్క్స్కి రెడ్యూస్ చేయడం ఇవన్నీ మనము క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము సిఎస్సి సైట్లో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును డౌన్లోడ్ చేసుకొని మనకు సప్లై చేసినటువంటి ప్రోగ్రెస్ కార్డులో మనము ఇవన్నీ రాసుకోవడం ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను డౌన్లోడ్ చేసుకొని మనకు సప్లై చేసినటువంటి కార్డులలో వీటి ఆధారంగా మనము డేటా అనేటువంటిది ఎంటర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది.